హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. మెయిన్ లైనింగ్ క్లాత్ కటింగ్ చూపిస్తున్నాను. ఇది 36 సైజ్ బ్లౌజ్ అనమాట. ఎవరైనా 36 సైజ్ బ్లౌజ్ ఉంటే మాత్రం ఇది అంటే ఈ కటింగ్ చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవచ్చు మీరు కూడా. కానీ మనం సైజ్ బట్టి కన్నా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ బట్టి కట్ చేయడం చాలా బెటర్ అండి. ఏ బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ చూడండి, ఇది మెయిన్ క్లాత్. అసలు నాకు పర్సనల్గా అయితే బాగా నచ్చింది. ఎంత బాగుందంటే సూపర్ ఉంది, మెత్తగా స్పంజీగా సూపర్ అనిపించింది అనమాట. అందుకనే మీకు చూపిద్దాం అనిపించింది. దీనికి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది, కానీ థ్రెడ్ వర్క్ అయితే చూడండి గోల్డెన్ కలర్ వర్క్ వచ్చింది ఫ్లవర్స్ మీద. అంత కనిపించట్లే కానీ వీడియోలో సూపర్ ఉంది క్లాత్ అనేది. ఇప్పుడైతే మనకి మెయిన్ క్లాత్తో పని లేదు కాబట్టి మెయిన్ క్లాత్ పక్కకు పెట్టేశాను. ఇప్పుడైతే చూడండి 2 హోల్డింగ్స్లో ఇట్లా బ్లౌజ్ పీస్ అనేది 2 హోల్డింగ్స్లో తీసుకోండి. నాకు వీడియో రన్ అవుతుందా లేదా అనేది ఫుల్ టెన్షన్ ఉంటుందండి. చాలాసార్లు వీడియోస్ అనేవి స్కిప్ అవుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను లైనింగ్ 2 హోల్డింగ్స్లో తడిపేసి పెట్టాను అనమాట. అందుకనేసి ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే బాగా ముడతలు వచ్చి సాగిపోద్ది అని చెప్పేసి మడత మీదే నానపెట్టేసేసి 2 హోల్డింగ్స్లో కింద నేల మీద పరిచేసి ఆరపెడతాను అనమాట లైనింగ్ పీస్ని. అట్లా చేస్తే మనకి ఎక్కువ సాగదు, వేస్టేజ్ అనేది ఎక్కువ పోదన్నమాట. ఇప్పుడైతే చూడండి 2 హోల్డింగ్స్లో పెట్టుకొని కోరస్ అనేది ఆపోజిట్లో పెట్టుకొని హోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని హెచ్చు తక్కువలకి వేస్టేజ్కి ఎల్ స్కేల్ హెల్ప్తో ఒక లైన్ గీసేయండి. ఇప్పుడు చూడండి 1/2 ఇంచు ఖర్చుల కోసం లైన్ గీయండి. ఇది 1/2 ఇంచు ఖర్చుల కోసం లైన్ గీసాను. కింద వేస్టేజ్, పైన 1/2 ఇంచు ఖర్చులకి ఒక లైన్ గీసాను అనమాట. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ని ఇలా నడుముకి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ నడుముని ఇలా సగానికి పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ డాట్స్ దగ్గర పట్టుకోండి. డాట్స్ దగ్గర పట్టుకొని షోల్డర్కి సగం పట్టుకోండి. షోల్డర్కి సగం పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసి మార్క్ చేయండి. కరెక్ట్గా స్టిచ్చెస్ దగ్గర మార్క్ చేశాను చూసారా. స్టిచ్చెస్ దగ్గర మార్క్ చేస్తే హైట్ వచ్చేసింది అనమాట మనకి బ్లౌజ్ హైట్. సేమ్ హైట్ ఎంతో తీసుకున్నామో అంత మార్కింగ్ లైన్ గీసుకొని పైకి ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం లైన్ గీయండి. 1/2 ఇంచు పైకి ఖర్చులకి ఖచ్చితంగా ఖర్చుల లైన్ అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఎవరైనా. ఇప్పుడు చూడండి నడుం లూజ్ కోసం బ్లౌజ్ని నడుమును బ్యాక్ పార్ట్ నడుముని సగానికి మడతెట్టి ఇలా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆఫ్ని ఇలాగా స్ట్రిఫ్గా పట్టుకోండి. స్ట్రిఫ్గా పట్టుకొని అక్కడ మార్క్ చేసేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మార్క్ చేసేయండి. నెక్ హైట్ కూడా వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ నెక్ కూడా స్ట్రిఫ్గా పట్టుకొని మార్క్ చేయండి. ఎందుకంటే నెక్ హైట్ అనేది పైనుంచి కొలవలేము మనం ఎప్పుడైనా సరే. అందుకని కింద నుంచి మార్క్ చేయండి. నెక్ హైట్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడైతే లోపలికి ఏంటి ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి లోపలికి తోసేసి ఇలా పట్టుకొని నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ అలా పరుచుకొని నీట్గా పెట్టేసేయండి. ఇప్పుడు చంక కోసం ఇలా మార్క్ చేయండి. కరెక్ట్ స్టిచ్చెస్ దగ్గర మార్క్ చేసే ప్రతిదీ నేను. తర్వాత ఖర్చులకి చూద్దాము. ఇప్పుడైతే మనకి చంక డాట్ వచ్చేసింది, నెక్ విడ్త్ వచ్చేసింది, నెక్ హైట్ వచ్చేసింది, షోల్డర్ మార్కింగ్ వచ్చేసింది, నడుము లూజ్ కూడా వచ్చేసింది. ఆది బ్లౌజ్ని ఇలా పరుచుకొని యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ తీసినట్టు కుట్టేయచ్చు అలా మార్క్ చేసేసుకుంటే. కాబట్టి మనం ఆది బ్లౌజ్ ఎలా ఇచ్చారో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అలానే కుట్టమని చెప్తే కనుక అలా కుట్టేసేయండి. ఇలా పెట్టేసేసి బ్లౌజ్ని పీస్ మీద పరుచుకొని ఇలాగా పెట్టేసేసి కుట్టండి, అంటే కట్ చేయండి. ఇప్పుడైతే చూడండి నడుము లూజ్కి 1 ఇంచు డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చులకి, తర్వాత ఎక్స్ట్రా ఖర్చులకి 2 ఇంచెస్ అలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి నెక్ ఎంత వచ్చిందో చూస్తున్నాను నేను. 2 ఇంచెస్ వచ్చింది. ఒక 2 పాయింట్స్ మందం లోపలికి పెట్టాను ఎందుకంటే ఖర్చులకి. ఇక్కడ 2 పాయింట్స్ మందం బయటికి పెట్టాను ఖర్చులకి. 3 ఇంచెస్ వచ్చింది మనకి. ఇది చూడండి నెక్కేమో ఇటు సైడు, షోల్డర్స్కేమో అటు సైడ్కి ఖర్చులు పెట్టాలి. నెక్ ఎంత వచ్చిందో చూశాను. నెక్ వచ్చేసి ఖర్చులతో 11 ఇంచెస్ వచ్చింది. ఓవర్ డీప్ నెక్ అనమాట ఇది. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6.5 వచ్చింది నాకు. అదే 6.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ప్రతిదీ ఇంచెస్తో సహా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు హ్యాజ్ పాసిబుల్ అయితే ఇంచెస్తో సహా పెట్టుకోవచ్చు మీరు కూడా. అంటే మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు.
ఇప్పుడైతే ఫుల్ షోల్డరు 2 పాయింట్స్ తక్కువ 5 ఇంచెస్ వచ్చింది. అదే ఫుల్ షోల్డర్ కిందికి పెట్టేసేసి చెస్ట్ లైన్ గీస్తున్నాను. చంక డౌన్ లైన్ అన్నా చెస్ట్ లైన్ అన్నా ఒకటే. అదే లైన్ మీద చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడైతే నడుం లూజ్ కన్నా 1 ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా తీసుకొని అదే సేమ్ డాట్స్ లైన్తో సహా కౌంట్ చేసుకోండి. ఇక్కడైతే నాకు 10 ఇంచెస్ వచ్చింది. అదే 10 ఇంచెస్ పెట్టేసి 2 ఇంచెస్ ఖర్చులకు పెట్టాను. అంటే నడుం లూజు 9 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ కలిపి 10 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టాను అనమాట. ఓకేనా. ఇప్పుడు నడుం లూజ్లోకి సగంకి ఇలా మార్క్ చేస్తే మనకి డాట్స్కి పాయింటింగ్ వస్తుంది. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టేసేసి 3.5 ఇంచెస్ పైకి మార్కింగ్ చేస్తున్నాను నేను. ఈ సైజ్ వాళ్ళకైతే 3.5 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. మీకు అంతగా డౌట్గా ఉంటే ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకొని కూడా తీసుకోవచ్చు. ఆది బ్లౌజ్లో నుంచి వాళ్ళు ఎంత పెట్టారో చూసుకొని అంతా తీసుకోవచ్చు మీరు కూడా. సేమ్ యాజ్ ఈజ్ జిరాక్స్ లాగా బ్లౌజ్ పీస్లా తీసుకోవాలనుకుంటే కనుక ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకోండి. చూసారా, ఇక్కడ ఆది బ్లౌజ్లో కూడా సేమ్ వచ్చింది. అదే పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇలా నడుం లూజ్కి ఇలా మార్క్ చేయండి. డాట్స్ దగ్గర నుంచి నడుం పాయింట్కి ఇలా మార్క్ చేసి లైన్ గీసారంటే మీకు నడుం దగ్గర ఉబ్బెత్తినట్టు ఉండదు. ఇక్కడ చంక డాట్ వచ్చేసి పైన 1.5 ఖర్చులు లేకుండా పైనుంచి 1.5, మిడిల్లో 1.5, కింద చెస్ట్ లూజ్ లైన్ ఉంది కదా ఆ లైన్ 3 కలిసేటట్టు ఇట్లా ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా మార్క్ చేసుకోండి. ఆమ్ రౌండ్ మీకు ఎక్కడ బుంగ కూడా రాదు, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా చేసుకుంటే 1.5 మార్కింగ్ చేసుకొని పైన 2 ఇంచెస్ వచ్చింది కాబట్టి నెక్ లైన్ కింద 2.5 పెడుతున్నాను. సగం 1/2 ఇంచ్ పెంచేసి పెడితే అప్పుడు నెక్ డీప్ అనేది బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి లైట్గా కర్వ్ ఇచ్చేయండి. రౌండ్ నెక్ కావాలన్నారు వాళ్ళు, అదే రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను. మీరు ఏమన్నా డిజైన్స్ కావాలనుకుంటే ఆ నెక్ లైన్లోనే మీరు ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. కట్ చేసే ముందు ఒకసారి ఆమ్ రౌండ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నేను మర్చిపోయాను ఇక్కడ. అయితే ఖచ్చితంగా ఆమ్ రౌండ్ అనేది ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను కౌంట్ చేసుకున్నాను, నాకు 10 ఇంచెస్ వచ్చింది. ఒకసారి నడుం లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ 9 ఇంచెస్ నడుం లూజ్ మంది, అంటే 9 ఇంచెస్ రావాలి. 9 ఇంచెస్ లేదా ఒక 2 పాయింట్స్ లైన్స్, ఒక 2 లైన్స్ అటు ఇటు వచ్చినా ఏం కాదు, కానీ మరీ 10 ఇంచెస్ అంటే ఎక్కువ అనమాట. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 1/2 ఇంచ్ పైకి పెడుతున్నాను. 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని లైన్ అనేది మారుస్తున్నాను. ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఆమ్ రౌండ్ కరెక్ట్గా వస్తే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చినట్టే. ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి. నాకు ఎప్పుడు ఇలా మిస్టేక్ రాలేదు, ఈసారి వచ్చింది. ఈ బ్లౌజ్ ఏంటో తేడా ఉంది అని చెప్పేసి చూస్తున్నాను. వీళ్ళు పెద్ద ఒంటు మనుషులు అనమాట, హైట్ ఎక్కువ ఉన్నారు, కొంచెం బాడీ కూడా హైట్ తగ్గట్టు ఉందన్నమాట. అందుకని నీకు మళ్ళీ చెక్ చేస్తున్నాను. 1కి 2 సార్లు చెక్ చేయండి. మీరు కూడా చెక్ చేసినాకే కట్ చేయండి. ఒకసారి కట్ చేసామంటే మనకి బ్లౌజు మళ్ళీ రాదనమాట. ఇట్లా ఆమ్ రౌండ్ చూస్తే ఆమ్ రౌండ్ కూడా 9 ఇంచెస్ ఉంది. సరే 9 ఇంచెస్ సెట్ చేద్దామని చెప్పేసి నేను మళ్ళీ మార్క్ చేస్తున్నాను. సేమ్ యాజ్ టీజ్గా 1/2 ఇంచ్ పైకి లేపేసి పైకి మార్క్ చేసి లైన్ గీసేసి మన 1.5 ఇంచెస్కి మా పాయింటింగ్స్ ఉన్నాయి కదా, సేమ్ 1.5 ఇంచెస్ పాయింటింగ్ చేస్తూ ఆ లైన్స్ కలుపుకుంటూ చూడండి, ఆ పాయింటింగ్ లైన్స్ కలుపుకుంటూ ఆమ్ రౌండ్ తీసుకుంటున్నాను. ఇలా ఆమ్ రౌండ్ తీసుకొని మళ్ళీ ఒకసారి కొలిచి చూద్దాము. ఒకసారి మళ్ళీ ఇప్పుడు గీసిన పై లైన్ ఉంది కదా, పై లైన్ కొలిచి చూస్తున్నాను. ఇలా చూడండి, కొలిచి చూస్తే ఇలాగా నాకు ఇప్పుడు 9 ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఖర్చులు పెట్టలేదు. మీకు గుర్తుందా, మీకు కరెక్ట్ కుట్ల దగ్గరే పాయింట్ చేశానని చెప్పాను నేను. కొంచెం పైకి ఖర్చులకు పెట్టలేదు. అదే ఖర్చులకు పెట్టుంటే ఫస్ట్ టైమే మనకి కరెక్ట్గా వచ్చేది. కాబట్టి ఖర్చులకి మిస్ చేయకండి. ఖర్చులకి పైకి మార్క్ చేసుంటే మనకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేదన్నమాట. ఇప్పుడైతే ఖర్చులతో సహా కౌంట్ చేస్తే కరెక్ట్గా వచ్చింది ఆమ్ రౌండ్ అనేది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. చూడండి, నేను ఇట్లా పై లైన్కే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్ యాజ్ టీజ్గా జిరాక్స్గా పెట్టేసేసి పాయింటింగ్స్ చేసాం కదా, ఆ పాయింటింగ్స్ చేశాక ఖర్చులు కూడా కౌంట్ చేయాలి మనం. ఖర్చులు కౌంట్ చేయకపోతే మాత్రం ఇలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కానీ కట్ చేయకముందే 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మనకి ఎలాంటి మిస్టేక్స్ ఉండవు అన్నమాట. బ్లౌజు ఒకవేళ చెడిపోతే మాత్రం మనకు కస్టమర్స్ దూరం అయిపోయినట్టేనండి. అందుకని బ్లౌజ్ కట్ చేయకముందే మనం ఏదైనా చెక్ చేసుకోండి.
ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని బ్లౌజ్ అనేది కట్ చేయండి. ఇలా చూడండి, మనం కట్ చేసిన దగ్గర ఖర్చులు ఖచ్చితంగా కార్డ్స్ పెట్టుకోండి. మనకి స్టిచ్చింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతాయి ఈ కార్ట్లు అనేవి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ కటింగ్. నా మెథడ్లో హ్యాండ్ కటింగ్ చేస్తే మాత్రం మీకు ఎక్కడ బుంగ రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి నేను ఎలా పెడుతున్నానో. ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది క్లారిటీగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్ కటింగ్ నేను చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. నేనే చాలా వేవ్స్లో ఎత్తుక్కున్న యూట్యూబ్లో. ఒక్కొక్క యూట్యూబ్లో నుంచి అంటే ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్క టిప్ తీసుకొని సెట్ చేసుకున్నాను అనమాట. ఆ సెట్టింగ్ అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇలా చూడండి, ఫస్ట్ అయితే హెచ్చు తక్కువలకి వేస్టేజ్కి లైన్ గీసాను. ఇలా లైన్ గీసాక 1 ఇంచ్ పైకి మళ్ళీ మార్క్ చేయండి. 1 ఇంచ్ పైకి, 1 ఇంచ్ ఖచ్చితంగా తీసుకోండి. అందరు 1/2 ఇంచ్ అని చెప్తారు కానీ 1/2 ఇంచ్ అయితే మళ్ళీ చేతులు పైకి వెళ్ళిపోతాయి. కాబట్టి 1 ఇంచ్ తీసుకోండి మడతెట్టి కుట్టడానికి. ఇక్కడ చూడండి హైట్, బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి హ్యాండ్ పెట్టి మార్క్ చూడండి. హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఇలా పాయింట్ చేసుకొని కరెక్ట్గా స్టిచ్ దగ్గరికి ఒక మార్క్ వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఇక్కడ వరకు అయితే ప్రతిదీ అందరూ చెప్పే మెథడేనండి. ఇలాగా మన కరువు తీసే దగ్గరే మన మెథడ్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీ యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నా మెథడ్లో కట్ చేస్తే సక్సెస్ అయిపోతారు. ఇప్పుడైతే చూడండి వేస్టేజ్ పెట్టేసాము, ఖర్చులు పెట్టేసాము. ఖర్చుల మీద నుంచి బ్లౌజ్ని ఇలా పెట్టండి. సేమ్ యాజ్ టీజ్గా ఇలా పెట్టండి. మనం బ్లౌజ్ ఆదితో కుడుతున్నాం, ఎక్కడ కూడా మనకి ఎలాంటి చాట్లు అవసరం లేదు, బండగుత్తులు అవసరం లేదు. బ్లౌజ్ ఆదితో ఇలా చూడండి, ఇక్కడ పాయింట్ చంక డౌన్ ఎక్కడొచ్చిందో అలా పాయింట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పాయింట్ చేసేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా ఇలా పాయింట్ చేసేయండి. ఎక్కడ టేప్ యూజ్ చేయక్కర్లేదన్నమాట. ఇలా చేస్తే ఇలా పాయింట్ చేసేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసింది, చంక డౌన్ కూడా వచ్చేసింది మనకి. చంక డౌన్ చూడండి స్టిచ్చెస్ దగ్గరికే పెట్టాను నేను. స్టిచ్చెస్ దగ్గరికి పెట్టేశాక హైట్ ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలిచి చూస్తాను. ఇక్కడ కరెక్ట్గా చంక ఆమ్ రౌండ్ లూజ్ కూడా ఇక్కడికే వస్తుంది. మనకి డౌట్ అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు 3 ఇంచెస్ వచ్చింది. ఇలా చూడండి, అదే 3 ఇంచెస్ నేను అటు సైడ్ కూడా పెట్టేశాను. కొంచెం ఖర్చులకి డౌన్ చేశాను. మీరు చూస్తున్నట్లయితే ఇందాక స్టిచ్చెస్ దగ్గర పెట్టాం కదా, ఇప్పుడు కొంచెం ఖర్చులకి డౌన్ చేశాను అనమాట. కింద హ్యాండ్ లూజ్కి 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేస్తున్నాను. 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేశాను. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూశాను, 6 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడైతే మనం 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెట్టాం కదా, ఆ 3 ఇంచెస్కి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసాను. ఇప్పుడైతే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను. మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో మ్యాక్సిమం అంతే వస్తుంది, 9 ఇంచెస్ వచ్చింది. ఇందాక ఆమ్ రౌండ్ కూడా మనం చెక్ చేసుకున్నాం కదా, అదే ఆమ్ రౌండ్ లూజ్ 9 ఇంచెస్ వచ్చింది. మనం ఇందాక ఎట్లయితే పాయింట్ చేసామో సేమ్ అదే పాయింటింగ్ దగ్గరికి వచ్చింది. మీరు చూస్తున్నట్లయితే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ చెక్ చేస్తున్నాను. కానీ లేకపోతే అసలు మనం బ్లౌజ్ పీస్ ఇందాక హ్యాండ్ పెట్టేసేసి పాయింట్ చేసాం కదా, అదే పాయింట్ని ఖాయం చేసేసుకోవచ్చు మనం. ఇక్కడ మొదట్లో 1 ఇంచ్ ఇలా మార్క్ చేయండి. ఇక్కడ నా మెథడ్లో చెప్తాను అని చెప్పాను కదా, చూడండి ఆమ్ రౌండ్ లూజ్కి ఆ 1 ఇంచ్ పాయింట్కి కలుపుతూ ఒక లైన్ గీస్తున్నాను. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి, మీకు కరువు తీయడం చాలా ఈజీగా అయిపోతుంది, బుంగ కూడా రాదనమాట. ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసేసాం కదా, ఇప్పుడు బ్లౌజ్ చివరి పట్టుకోండి. 1 ఇంచ్ దగ్గర కాదు, బ్లౌజ్ చివరి పట్టుకొని ఇలాగా హాఫ్కి మడతెట్టండి. హాఫ్గా మడతెట్టి ఆమ్ రౌండ్ లూజ్ని హాఫ్కి మడతెట్టేసేసి ఒక పాయింట్ చేయండి. ఆ పాయింటింగ్ అనేది ఫ్రంట్ లోతుకి పనికొస్తుంది. ఇప్పుడు మళ్ళీ హాఫ్కి మళ్ళీ ఇంకో హాఫ్ టేప్ని మడతెట్టి ఇలా పాయింట్ చేయండి. ఈ పాయింటింగ్ బ్యాక్ పార్ట్కి పనికొస్తుంది. ఈ మిడిల్ పాయింట్ ఏమో ఫ్రంట్ పార్ట్కి, ఈ పాయింటింగ్ ఏమో బ్యాక్ పార్ట్కి పనిచేస్తుంది. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకోండి. ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇప్పుడు 1 ఇంచ్ డాట్ ఉంది కదా, ఆ డాట్ నుంచి ఈ చివరి డాట్కి కలుపుతూ ఆమ్ రౌండ్ స్కేల్ని కలుపుతూ ప్లేస్ చేయండి. నేను ఆమ్ రౌండ్ స్కేల్ని ఎలా ప్లేస్ చేశానో చూశారు కదా, అలానే ప్లేస్ చేయండి. ఎటు తిరుగుందో స్కేల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, చేసి అలానే ప్లేస్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్ రౌండ్ స్కేల్ని అలా ప్లేస్ చేసేసి ఇటు తిప్పండి. స్కేల్ని ఇటు తిప్పేసేసి ఇట్లా పెట్టండి. ఆమ్ రౌండ్ స్కేలు తిప్పేసేసి ఇప్పుడు ఆ పాయింటింగ్ నుంచి మన ఆమ్ రౌండ్ లూజ్ ఉంది కదా, ఆ పాయింటింగ్కి ఇలాగా కరువుకి తీయండి.
ఇలా కర్వ్ తీసేస్తే సరిపోతుంది. మనకి బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ కర్వ్ అనేది వచ్చేసింది. బ్యాక్ సైడ్ కర్వ్ నుంచి కిందికి 1/2 ఇంచ్ పాయింట్ చేయండి. కర్వ్ లైన్ నుంచి కౌంట్ చేయాలి ఫ్రెండ్స్, మన మధ్యలో గీత గీసింది కాదు. కర్వ్ లైన్ నుంచి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసేసి ఇప్పుడు 1 ఇంచ్ పాయింట్ నుంచి మిడిల్ పాయింట్కి కలుపుతూ ఇందాక ఆర్మ్ రౌండ్ స్కేల్స్ ఎలా అయితే ప్లేస్ చేసామో అలానే ప్లేస్ చేస్తూ ఇలా గీయండి. ఇలా గీస్తే మనకి రివర్సెస్లో కొత్తగా వస్తుంది, సూపర్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆర్మ్ రౌండ్ స్కేల్ని ఇటు తిప్పేసుకోండి. ఇటు తిప్పేసేసి మళ్ళీ ఆర్మ్ రౌండ్ స్కేల్ని ఎలా పెట్టామో అలాగా ఒక పాయింట్ గీయండి. ఇలా గీసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అన్నమాట. ఫ్రంట్ లోత్ కూడా వచ్చేసింది మనకైతే. ఇప్పుడు చూసారు కదా, చాలా ఈజీ అండి. ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి. ఎక్కడ కూడా మనకి లోటుపాట్లు ఉండవు, బుంగలు రావు, ప్లస్ ఈజీగా అర్థమైపోతుంది బుర్రకి ఎన్ని ఇంచులు పెట్టాలి, ఈ సైజు వాళ్ళకి ఎన్ని ఇంచులు, ఆ సైజు వాళ్ళకి ఎన్ని ఇంచులు అనే ఎలాంటి డౌట్స్ లేకుండా మనం యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసాను. వేస్టేజ్ కూడా కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కర్వ్ కట్ చేయాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కర్వ్ కట్ చేసేసాను నేను కదా. వేస్టేజ్ లైన్ కూడా కట్ చేసేసాను. ఇక్కడ కాట్ల కోసం మిడిల్లో ఒక కాట్ పెట్టేసుకోండి. మీకు హ్యాండ్ లూజ్ కనుక కొంచెం ముందుకు వచ్చి ఉంటే ఖర్చులు కూడా కాట్లు పెట్టేసేయండి. ఇప్పుడైతే 2 పొరలుగా ఓపెన్ చేశాను. మీరు చూస్తున్నట్లయితే 2 పొరలుగా ఓపెన్ చేశాను. ఫ్రంట్ కర్వ్ తీస్తున్నాను. ఇప్పుడు కర్వ్ లైన్ చూడండి. కర్వ్ మనం రివర్స్ ఎస్లో తీసుకున్నాం కదా, అలా రివర్స్ ఎస్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కర్వ్ అనేది కట్ చేసుకోవాలి. ఈ కర్వ్ కట్ చేసుకోవడానికి సిజరు తిరగటానికి ఒకసారి వేస్టేజ్ పేపర్ల మీద ట్రై చేయండి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ చాలా కొత్తగా వచ్చింది మనకి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను అయితే F అని రాసుకుంటాను. ఇప్పుడైతే మనకు చూసారు కదా ఫ్రంట్ లోత్ ఎంత బాగా వచ్చేసిందో. ఇంతేనండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు హ్యాండ్ పార్ట్ అనేది. హ్యాండ్ పార్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ సెట్ అవుతేనే బ్లౌజ్ లుక్ బాగుంటుంది. ఇప్పుడైతే చూసారు కదా, హ్యాండ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీ మెథడ్లో చాలా ఓపిక్గా చిన్నగా చెప్తున్నాను నేను. మీకు అర్థం అవ్వాలి. యూట్యూబ్ చూసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతిదీ అర్థం అవ్వాలని చాలా నీట్గా, అంటే ఎక్కడ డౌట్స్ లేకుండా నిమ్మలంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ఓపెనింగ్స్ మనకి వెళ్ళి హోల్డింగ్స్ ఆపోజిట్. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఉక్స్పట్టి కాజాపట్టి ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ మనకి వెళ్ళి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్లేస్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి దాని మీద ఇలాగ క్రాస్గా పెట్టుకోవాలి. ఎక్కడ కొంచెం ఖర్చులు పడకుండా, అంటే అతుకులు పడకుండా చూసుకునేటట్టు పెట్టండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఎలా ప్లేస్ చేశానో చూసారా. హ్యాండ్ కటింగ్ దగ్గర మన షోల్డర్స్ వచ్చేలాగా పెట్టాను. హ్యాండ్ కటింగ్ దగ్గర షోల్డర్స్ వచ్చాయి చూసారా. చంక రౌండ్ కూడా ఇట్లా కరువు దగ్గర వచ్చింది. అలా రావడం వల్ల మనకి కొంచెం క్లాత్ సేవింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకోవాలి. కాకపోతే నెక్ వరకు మాత్రం కొంచెం హైట్ పైకి పెట్టండి. నెక్ మటుకు హైట్ పెట్టండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఏమో కొంచెం పైకే ఉండాలి కదా. అందుకని ఫ్రంట్ పార్ట్ నెక్ మాత్రం పైకి పెట్టండి. పెట్టేసేసి చుట్టూ కూడా ఎలా ఉందో అలా గీతలు గీసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ డ్రాయింగ్ గీసేయండి. చూడండి, ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా గీసేసాను. తర్వాత చంక డౌన్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా గీసేస్తున్నాను. చంక కర్వ్ అనేది తర్వాత ఫ్రంట్ లోత్ తీయాలి. అందుకని ఇప్పుడైతే ఎలా ఉందో అలాగా ప్లేస్ చేసేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేయండి. ఇప్పుడైతే మనం యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసి ఖర్చుల పాయింటింగ్ కూడా
పెట్టేసేయండి. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా, మళ్ళీ 2 ఇంచెస్ ఎక్కడ ఖర్చు పెట్టేస్తారు. ఖర్చుల పాయింటింగ్ కూడా ఇలా పెట్టేసేయండి. ఇక్కడ మన దగ్గర రన్నర్ లేదు, అందుకని చెప్పి చంక డౌన్ పాయింటింగ్ ఇలా తీసుకుంటాను నేను. కరెక్ట్గా అక్కడే పాయింటింగ్ వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్ పాయింట్ చేసుకొని ఫింగర్ ప్లేస్ చేసేసి ఇట్లా పాయింటింగ్ చేసేయండి. అలా పాయింట్ చేసేసి ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్తో పని లేదు. మొత్తం డ్రాయింగ్ అనేది యాజ్ టీజ్గా గీసేసాం కదా, బ్యాక్ పార్ట్ తీసేసి పాయింటింగ్ చేసుకున్నాం కదా చంక డౌన్కి, ఆ పాయింట్కి కలిసేలాగా చంక డౌన్ లైన్స్ గీసేయండి. ఇలా గీసేసి ఇందాక మనం చంక రౌండ్కి 1.5 ఇంచెస్ తీసుకున్నాము కరువుకి. 1.5 ఇంచ్ అంటే ఇప్పుడు 1 ఇంచ్ తీసుకోండి, అంటే 1/2 ఇంచ్ డౌన్ చేయాలన్నమాట. 1/2 ఇంచ్ డౌన్ చేస్తూ 1 ఇంచ్ తీసేసుకొని ఆ 1 ఇంచ్కి కరువు తీయండి. ఆ లైను అటు సైడ్ షోల్డర్ లైను, చెస్ట్ లైను, ఆమ్ రౌండ్ 1 ఇంచ్ పాయింట్ 3 కలిసేలాగా ఆమ్ రౌండ్ స్కేల్తో చంక డౌన్ తీసుకోండి. ఇంతేనండి చంకలోతు. 1/2 ఇంచు తక్కువలో చంకలోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే సైడ్ జాయింటింగ్ పాయింటింగ్ మార్కింగ్స్ కూడా పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టీకి వెళ్ళి తీసుకోండి. మనం ఏది కొలవాలన్నా ఉక్స్ పట్టీ నుంచి కొలవాలి. ఇప్పుడు ఖర్చులు కుట్లు ఉన్నాయి కదా, అవి కొంచెం 1/2 ఇంచ్ కిందికి పెట్టి ఇలా పాయింటింగ్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ని ఇలా పాయింట్ చేయండి. ఇలా పాయింట్ చేసేసి ఎక్కడికి వచ్చిందో అక్కడికి పాయింటింగ్ చేయండి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చులతో సహా పట్టుకోవాలి. మీరు ఖర్చులతో సహా పట్టుకొని పాయింటింగ్ చేసి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూశాను నేను. ఇక్కడ వీళ్ళది 7.5 ఇంచెస్ ఉంది. అయితే 7 ఇంచెస్ నెక్, 1/2 ఇంచ్ ఖర్చులు అనమాట, సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూద్దాము. బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలంటే సేమ్ యాజ్ ఉక్స్ పట్టీ తీసుకొని ఉక్స్ పట్టీ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్లో పట్టుకొని మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ స్టిచ్ దగ్గర పట్టుకోండి. అలా పట్టుకొని పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. కుట్లు 1/2 ఇంచ్ కిందికి రావాలి పైన షోల్డర్ కుట్లు. అలా 1/2 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడైతే చూడండి, ఇలా సాగదీస్తుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. పట్టుకొని ఇట్లా పాయింటింగ్ చేయండి. ఇలా పాయింటింగ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ హైట్ వచ్చేస్తుంది. ఆ పాయింటింగ్ నుంచి కిందికి 2.5 ఇంచెస్ వస్తే సరిపోయినట్టే మ్యాక్సిమం. ఒకసారి మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కొలిచి చూడండి. అసలైతే మ్యాక్సిమం ఇట్లా పట్టుకొని చూస్తే ఎంత వస్తే అంత పెట్టేసేయండి. ఇప్పుడైతే ఆ పాయింటింగ్ మార్కింగ్ ద్వారా స్ట్రైట్ లైన్ తీసేయండి. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తీసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ వచ్చేసి ఇలా ఉక్సులు తీసుకొని 4వ ఉక్స్కి మార్క్ చేయండి. 4వ ఉక్స్కి ఇలా పాయింటింగ్ చేయండి. అంతేనండి, ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింటింగ్స్ హైట్ అనమాట. షేప్ బెల్ట్ కోసం సైడ్ జాయింటింగ్స్ హైట్ ఎలా తీసుకోవాలో చూడండి. ఇట్లా సైడ్ జాయింటింగ్ చంక దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఇలాగా చంక దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇలాగా షేప్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి కొంచెం కిందికి ఖర్చులతో కలిపి కొంచెం కిందికి పాయింటింగ్ చేయండి. అసలైతే పైకి పాయింటింగ్ చేయాలి. చంక దగ్గర నేను కుట్ల దగ్గర వదలలేదు, అందుకని చంక దగ్గర కొంచెం కిందికి మార్కింగ్ చేశాను. అదే చంక కుట్లు కొంచెం కిందికి పట్టుకొని ఉంటే కనుక యాజ్ ఇట్ ఈజ్ షేప్ బెల్ట్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసేయండి. ఇప్పుడైతే చూడండి, షేప్ బెల్ట్ మెయిన్ పాయింట్ డాట్ ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఎలా కొలవాలో ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఉక్స్ పట్టీకి వెళ్ళి పట్టుకోండి. ఉక్స్ పట్టీకి వెళ్ళి పట్టుకొని ఉక్స్ పట్టీ నుంచి డాట్కి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి. ఇక్కడ పర్టికులర్గా చూడండి 3 ఇంచెస్ వచ్చింది విడ్త్ అనేది. 3 ఇంచెస్ వెడల్పు వచ్చింది కదా, అదే 3 ఇంచెస్ మళ్ళీ పాయింటింగ్ చేస్తున్నాను నేను. పాయింటింగ్ చేసేసి దాన్ని టేప్ని సగానికి చేస్తున్నాను. టేప్ని సగానికి చేసేసి పాయింట్ చేస్తున్నాను. ఇంతేనండి మెయిన్ డాట్ పాయింటింగ్ అనేది. ఫస్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి విడ్త్ ఎంత వస్తుందో అదే 3 పాయింటింగ్స్ని మళ్ళీ హైట్ కూడా 3 ఇంచెసే పెడుతున్నాను చూడండి. మీరు ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి ఎంత విడ్త్ వస్తుందో అంతే విడ్త్ మెయిన్ డాట్కి పెట్టి దాన్ని ఆఫ్ చేసేయండి. అదే విడ్త్ హైట్ కూడా పెట్టండి. కరెక్ట్గా సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది.
అంతేనండి. మెయిన్ డాట్ కోసం చాలా తిప్పలు పడతారు అందరూ. అవసరం లేదు, ఈ సైజు వాళ్ళకి ఇన్ని ఇంచులు అన్ని ఇంచులు అనే బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. ఇలాగా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత ఇలాగ పెట్టేయచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడైతే చివరి డాట్ నుంచి, మెయిన్ డాట్ చివరి నుంచి ఉక్స్ పట్టి 4వ ఉక్స్కి పాయింటింగ్ చేసాం కదా, అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసేయండి. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ కోసం పాయింటింగ్ చేసాం కదా, అక్కడికి ఒక లైన్ గీసేయండి. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి మొత్తం లైన్స్ గీసాం కదా, ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి హైట్, షేప్ బెల్ట్ హైట్ 2 గీసేసాము. కాబట్టి ఇప్పుడు మనకైతే బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్ వచ్చేసింది. నెక్ కరువు తీయండి. నేను కటింగ్ అయిపోయినాక ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి డాటు, చంక డాటు చూపిస్తాను మీకు, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ కాకముందు చెప్తే అర్థం అవ్వదు, నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది కటింగ్ అయిపోయినాక పెట్టడం. నేను చాలా ఈజీ మెథడ్లు ఎత్తుక్కున్నానండి, యూట్యూబ్లో చూసి చాలా ఈజీ మెథడ్స్ అయితే ఎత్తుక్కున్నాను. అదే ఈజీ మెథడ్స్ మీ అందరికీ షేర్ చేయాలి అనుకుంటున్నాను. మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు ఈజీ మెథడ్స్ అయితే అర్థమై ఉంటే కనుక ఖచ్చితంగా మనకి లైక్ ఇచ్చేయండి. చాలామంది ఏంటంటే ముక్కేది అంటే చుట్టూ తిప్పి చూపించినట్టు చూపిస్తారు. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతే వాళ్ళకి కొంచెం చూసుకుంటారు, వాళ్ళ ఆదాయం కూడా వాళ్ళు చూసుకుంటారు. బట్ ఇక్కడ నేనైతే ఈజీ మెథడ్స్ వెతుక్కొని ఈజీగా చాలా చిన్నగా, అంటే మరీ స్పీడ్గా ఏం చెప్పేయకుండా చిన్నగా అందరికీ అర్థమయ్యే వేలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కానీ వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కానీ మ్యాటర్ అయితే కొంచెమే ఉంటుందండి, కాకపోతే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చాలా చిన్నగానే ఉంటుందండి నా వర్క్ కూడా, నేను అంత ఫాస్ట్గా చేయలేను, నా వర్క్ స్లోనే ఉంటుంది. అంతే స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా క్లారిటీగా అర్థమవుతుందని నేను వీడియో కూడా స్పీడ్ పెంచట్లేదు. నాకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా కట్ చేసేసుకుంటాను. యాజ్ ఇట్ ఈస్గా అక్కడే పెట్టేసి అట్లనే కట్ చేయాలని నేను కట్ చేయను. నాకు ఎలా కన్వీనియంట్గా అనిపిస్తే అలా కట్ చేసేస్తూ ఉంటాను. చూడండి, నెక్ రౌండ్ కర్వ్ కూడా నాకు కొంచెం సిజర్ కూడా కొంచెం ప్రాబ్లంలో ఉంది, అందుకని చాలా స్లోగా కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ కొంచెం ఖరాబ్ అయినా కస్టమర్స్ డిసప్పాయింట్ అవుతారు, మనకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అందుకనేసి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, కస్టమర్స్ డిసప్పాయింట్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టి దగ్గర నుంచి 1/2 ఇంచు పైనుంచి ఒక 1/2 ఇంచు పాయింటింగ్ చేయండి. 1/2 ఇంచు పాయింటింగ్ చేసేసి ఆ పాయింటింగ్ దగ్గర నుంచి కింద ఎంత వచ్చిందో అంతగా కొలిచేసేసి టేప్ని హాఫ్కి మడతెట్టండి. సగానికి మడతెడితే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ డాట్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఎన్ని ఇంచులు అంటే ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి డాట్ హైట్ అనేది 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. చూసారు కదా, 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక పాదం మందం ఖర్చుతో ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి డాట్ వచ్చేసింది. చంక డాట్ ఎలా తీయాలి? షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్కి వెళ్ళి ఇలా హోల్డ్ చేసేసేసి ఇలా రఫ్ చేయండి. ఇలా రఫ్ చేసేసి చిన్న కాటు పెట్టేసుకోండి. ఇలాగా చిన్న కాటు పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా కాటు పెట్టేసేసి ఇప్పుడు చూడండి, ఈ కాటు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఆ చివరి పాయింటింగ్ ఉంది కదా, ఆ చివరి పాయింటింగ్కి 2 కలుపుతూ స్కేల్ పెట్టండి. ఆ మెయిన్ డాట్ చివరి పాయింటింగ్, ఈ కాటు 2 కలుపుతూ స్కేల్ పెట్టేసేయండి. ఇలా స్కేల్ పెట్టేసేసి స్ట్రైట్గా లైన్ గీసేసి ఇప్పుడు మెయిన్ డాట్ పాయింటింగ్ ఉంది కదా, ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఆ స్ట్రైట్ లైన్ గీసాం కదా, ఇప్పుడు ఆ లైన్కి 1.5 ఇంచు విడ్త్ ఉండేటట్టు పాయింట్ చేయండి. 1.5 ఇంచు గ్యాప్ ఉండాలన్నమాట దానికి, మెయిన్ డాట్కి చంక డాట్కి. అంతేనండి, చంక డాట్ కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. చాలామంది అందాగా పెట్టేయండి అంటారు. అందాగా ఏం అవసరం లేదు, చాలా డౌట్స్ ఉంటాయి అందాగా పెట్టాలి అంటే. నేను ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది పడిపోయా, అందాగా ఎక్కడికి పెట్టాలి, ఎటు పెట్టాలి, మిడిల్లో అంటే ఆ 2 డాట్స్కి మధ్యలో పెట్టాలా, ఎక్కడ పెట్టాలి అనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. నేనైతే మా దగ్గర పాషా టైలర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళతో అప్రోచ్ అయ్యి చాలా వరకు డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నేను టైలరింగ్ జర్నీ అనేది చేశాను. ఇప్పటికీ ఎంత టైలరింగ్ చేసినా కానీ 1.5 ఇయర్ అవుతుంది, అయినా కానీ ఎక్కడో ఒక్కొక్క డౌట్స్ వస్తూనే ఉంటాయి మనకి. టైలరింగ్ అనేది బాయిలో నీళ్ళు లాంటివి అండి, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునే చాలా ఉంటాయి. డిజైనింగ్స్, మోడలింగ్స్ ఎన్నో ఉంటాయి అన్నమాట.
అందుకని మనకంటూ ఒక మాస్టర్ ఉంటే ఇంకా బెస్ట్. కాకపోతే మనకి అవైలబుల్గా లేరు కాబట్టి ఇంకా ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది చాలా అందుబాటులో ఉంది. మనలాంటి ఛానల్స్ వాళ్ళు డౌట్స్ అడిగితే క్లారిటీ చేయడానికి కామెంట్ బాక్స్ ఉంది. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్ కోసం నేను ఇట్లా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసేసి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలవండి. సైడ్ జాయింటింగ్స్ మనకి హెచ్చు తక్కువలు రాకూడదు కాబట్టి అటు సైడే కొలవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసి ఇలా కొలవండి. 3 ఇంచెస్ వచ్చింది నాకు. 1/2 ఇంచ్ పైకి ఎందుకంటే కనుక ఖర్చులకి, అది 1/2 ఇంచు ఖర్చులకి వదిలేసేసి కింద దాకా ఎన్ని ఇంచ్ వచ్చిందో చూడండి. 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కలుపుతూ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి పాయింటింగ్ చేయండి. మళ్ళీ 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ మైనస్ చేస్తూ 2.5కి మార్కింగ్ చేయండి. షేప్ బెల్ట్ అంతేనండి. మిడిల్లో కావాలంటే మీకు ఎంత డౌట్ ఉంటే చూడండి, 2.5 ఇంచెస్ వస్తుంది. ఫ్రంట్ అయితే ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి అయితే వాళ్ళు 4వ ఉక్స్కి మార్క్ చేస్తాం కాబట్టి వాళ్ళ బ్లౌజ్ బట్టి ఉంటుంది. కొంతమంది బ్లౌజులు కరువు వచ్చేసి పైకి వస్తుంది ఫ్రంట్ పార్టు, కొంతమందిది బ్యాక్ ఫ్రంట్ సమానంగా వస్తుంది. మనకైతే మెయిన్ ఏంటంటే సైడ్ జాయింటింగ్స్ది మిడిల్ పాయింట్ మెయిన్ అనమాట. అవి అయితే సమానంగా రావాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. ఎందుకంటే సైడ్ జాయింటింగ్స్ దగ్గర మనం కుట్టేటప్పుడు మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తే చాలా ఇబ్బంది పడిపోతాం అన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ నడుం పట్టి కోసం ఒక స్కేల్ మందం తీస్తున్నాను. ఫస్ట్ అయితే ఇటు తీద్దామని చెప్పేసి మార్కింగ్ చేసేసాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాపీస్. ఓకే, ఇప్పుడైతే ఇటు సైడ్ నేను మార్క్ చేస్తున్నాను నడుం పీస్ కోసం. తర్వాత అనిపించింది నడుం పీస్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ప్లేస్ చేసుకోవాలి. కట్ చేసే ముందు అనిపించింది అటు సైడ్ తీసుకుంటే బెటర్ కదా అనిపించింది. షేప్ బెల్ట్ కోసం సరిపోద్దా లేదా అనేసి ఒకసారి చూసుకున్నాను. ఒకసారి టేప్ పెట్టి కొలిచి చూశాను. 3.5 ఇంచెస్ హైట్ అనేది వచ్చిందా లేదా చూశాను, వచ్చింది. కాబట్టి ఇటే షేప్ బెల్ట్ నడుం పట్టి 2 ఇటు సైడే తీసేద్దామని మళ్ళీ మార్క్ చేస్తున్నాను. ఎక్కడికక్కడ అంటే క్లాత్ సేవింగ్ చేసుకుంటూ కుట్టండి. అతుకులు పడుతాయి కదా మనకి, క్లాత్తో చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడైతే 3.5 ఇంచెస్ హైట్ కరెక్ట్గా వచ్చింది చూసారా. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ మిడిల్ మెయిన్ డాట్ దగ్గర. ఇటు వచ్చేసి 3 ఇంచెస్ సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 3 ఇంచెస్ ఇలా పాయింటింగ్ చేసేసి ఆర్మ్ రౌండ్ స్కేల్తో మీరు కరువు తీస్తే కనుక మీకు షేప్ బెల్ట్ సూపర్ వస్తుందండి. షేప్ ఏమంటారు, కర్వ్ అనేది బాగా వస్తుంది. హ్యాండ్తో కన్నా ఆర్మ్ రౌండ్ స్కేల్తో కరువు తీస్తే చాలా బాగా వస్తుంది కర్వ్ అనేది. ఇలా చూడండి నేను ఎలా తీస్తున్నాను. కరువు స్కేల్ని జరుపుకుంటూ కరువు తీసుకుంటూ ఉన్నాను అన్నమాట. అదే 3 ఇంచెస్కి కలిపేసేసి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత, కొంచెం ఎక్కువైనా పర్లే కానీ తక్కువ తీసుకోవద్దు. మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత, బ్యాక్ సైడ్ నడుం పట్టి అయినా సరే షేప్ బెల్ట్ అయినా సరే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ అవుతుంది కూడా, ఎక్కువైనా పర్లేదు కట్ చేసేసుకోవచ్చు కుట్టేటప్పుడు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి, అతుకులు పడితే తక్కువ అవుతాయి. కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా సేమ్ యాస్టీస్గా తీసుకొని షేప్ బెల్ట్ కట్ చేసేస్తున్నాను. చూడండి కరువు కూడా ఎంత బాగా వచ్చిందో మీరు చూస్తున్నట్లయితే. నడుం పట్టి షేప్ బెల్ట్ కట్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నా వీడియో యూస్ఫుల్ అనేసి అనుకుంటున్నాను. నేను చాలా బాగా అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. నేను ఎన్నో వీడియోలు చూశాను, నాకు అంత తొందరగా ఒక్క వీడియోలో బుర్రకెక్కలేదు. మీకైతే నా ఒక్క వీడియోలో మీ బుర్రకెక్కేయాలి అని చెప్పేసి చాలా తపంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమై యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక లైక్ ఇచ్చేయండి. అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి, ఎక్కడ అర్థం కాలేదు, ఎక్కడ ఎట్లా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగా. నా ఎక్స్ప్లెనేషనే అర్థం కాకపోతే కనుక అది కూడా చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం పెంచండి అనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతేనండి మనకి బ్లౌజ్ కటింగ్ అనేది. తర్వాత మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.